Hi friends, welcome to Excel Telugu videos. నా పేరు శ్రీనివాస్. జనరల్గా ఎక్సెల్ని వచ్చేసి ఏదైనా రిపోర్ట్స్ తయారు చేయడానికి అంటే స్మాల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎంఎన్సి కంపెనీస్ కానివ్వండి, ఈ ఎక్సెల్ని రిపోర్టింగ్ పర్పస్ ఎక్కువ వాడతారు. అలాగే ఏదైనా డేటా అనలైజ్ చేసేటప్పుడు ఇంకోటి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవడానికి, అంటే మెయిన్గా డాష్ బోర్డ్స్ వచ్చేసి ఈ రోజుల్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి వాడుతున్నాం మనం వచ్చేసి. జనరల్గా ఎక్సెల్లో రోస్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు వర్టికల్గా ఉండేటివి ఇక్కడ కాలమ్స్ అంటారు, ఈ ఏబిసిడిని. ఈ హారిజంటల్గా ఉండే వాటిని రోస్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు రోస్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 10,48,576. మీరు కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేసినట్టయితే మీరు లాస్ట్ రోకి వెళ్ళిపోతారు. అలాగే మీరు కంట్రోల్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేసినట్టయితే ఫస్ట్ రోకి వచ్చేస్తారు. అలాగే ఈ ఏబిసిడి అనేటివి కాలమ్స్. జనరల్గా కాలమ్స్ వచ్చేసి ఆల్ఫబెట్స్లో ఉంటాయి, అంటే ఏబిసిడి అలా జెడ్ వరకు. జెడ్ తర్వాత వచ్చేసి ఏఏ, ఏబి, ఏసి, ఏజెడ్ అలా ఎక్స్ఎఫ్డి వరకు ఉంటాయి. ఒకవేళ ఈ కాలమ్స్ అన్నింటినీ మనం కౌంట్ చేసినట్టయితే 16,384 కాలమ్స్ ఉంటాయి. మొత్తం వచ్చేసి టోటల్గా 16,384 కాలమ్స్ ఉంటాయి. సో దీని కూడా కంట్రోల్ రైట్, కంట్రోల్ లెఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ చూసినట్టయితే బై డిఫాల్ట్గా షీట్ 1 ఉంది. ఇంకా మీకు ఎక్స్ట్రా షీట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు న్యూ షీట్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఎన్ని షీట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ కింద ఉండేదాన్ని స్టేటస్ బార్ అంటాం మనం. సో ఇక్కడ స్టేటస్ బార్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనకు ఒకవేళ నెంబర్స్ని ఏదైనా టైప్ చేసినట్టు అయితే ఆ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే స్టేటస్ బార్లో మనం అన్నీ చూడొచ్చు. అంటే యావరేజ్ కానివ్వండి, కౌంటు, సమ్ము, ఇంకా మన ఎక్స్ట్రా కావాలనుకుంటే దాని మీద రైట్ క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసుకోవచ్చు, మినిమం, మ్యాక్సిమం. సో ఇలా చూడండి, ఇక్కడ మీకు యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం, సమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి స్టేటస్ బార్లో. అలాగే మీకు ఒకవేళ నెంబర్స్ కంటిన్యూస్గా టైప్ చేయాలి అనుకుంటే జనరల్గా మనం ఇలా 1, 2, 3 అని టైప్ చేసి వెళ్తాం. బట్ అలా కాకుండా ఫస్ట్ 2 నెంబర్స్ మాత్రమే టైప్ చేసి, అంటే 1, 2 అని మాత్రమే టైప్ చేసి మౌజ్ కార్నర్లో పెట్టాలి. జనరల్గా అయితే మీకు కార్నర్లో పెట్టినప్పుడు ఇలా ఉంటుంది సింబల్ వచ్చేసి. అదే మీకు కార్నర్లో పెట్టగానే ప్లస్ సింబల్గా మారిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ పట్టుకొని మౌజ్ యొక్క లెఫ్ట్ క్లిక్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేయాలి. మీరు ఎంతవరకు అయితే డ్రాగ్ చేస్తారో ఆటోమేటిక్గా నెంబర్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మంత్లీ నేమ్స్ కూడా, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఫస్ట్ ఏదైనా ఒక మంత్ టైప్ చేసి మౌస్ కార్నర్లో పెట్టి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని కిందికి డ్రాగ్ చేసినట్టు అయితే మీకు ఆటోమేటిక్గా ఆ మంత్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వీక్లీ నేమ్స్ కూడా, అంటే సండే, మండే ఇలా కూడా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసేసి మౌస్ కార్నర్లో పెట్టి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తే ఆ వీక్ నేమ్స్ కూడా కంటిన్యూస్గా రావడం జరుగుతుంది అక్కడ. ఒకవేళ మీరు కంప్లీట్గా నేమ్ వాడకూడదు అనుకుంటే మీరు 3 లెటర్స్ వాడుకోవచ్చు. ఐదర్ 3 లెటర్స్ ఆర్ కంప్లీట్ నేమ్, అంటే మీకు 3 లెటర్స్ లేదా కంప్లీట్ నేమ్ వాడితేనే మీకు అక్కడ రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే వేరే లెటర్స్ తీసుకుంటే రాదు అనమాట. సో మీరు ఇలా వీటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని వచ్చేసి సెల్స్ అంటారు వీటి మొత్తాన్ని. సో ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ సెల్ను మాత్రమే యాక్టివ్ సెల్ అంటాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెల్ ఏంటిదంటే K3 అనే సెల్. అంటే ఎలా చూస్తాం K3, K1 అలా కాకుండా ఇది B2, బికాస్ B అనే కాలం సెకండ్ రో, అందుకే దీన్ని B2 సెల్ అంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఎక్సెల్ తెలుగు వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.